తెలుగు యువకుల మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలోని మిస్సౌరీ స్టేట్లోని శాండల్ ఎస్ టౌన్లో ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాడు. అక్కడ అందరూ కలిసి స్విమ్ చేసేందుకు స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. అయితే కిరణ్ కి ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. స్నేహితులు అతడిని కాపాడినా అప్పటికే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్ మరణ వార్త తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు వెళ్తోన్న తెలుగు యువకులు ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు విషాదం నింపుతున్నాయి. కొందరు విహారయాత్రలకు వెళ్లి ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోతుండగా మరికొందరు దుండగుల కాల్పులు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. గత వారం అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజిలికి చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సూపర్ మార్కెట్లో క్యాష్ కౌంటర్లో ఉన్న గోపీకృష్ణపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.